పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఒక పేద వ్యక్తికి, ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక ఇల్లు కట్టుకోవడం జీవితకాలం కల, తన పిల్లలకి పెళ్లి చేయడం అనేటువంటిది జీవితకాలం కలలాగా ఉంటుంది. అట్లాంటిది చాలా లావిష్గా వెళ్ళిపోయింది. ఎట్లా ఆ మార్పులను ఎట్లా చూడొచ్చు అంటారు మనం? ఇల్లు కట్టి చూడు అని ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు సతీష్. ఇల్లు కాంట్రాక్టర్లు వచ్చారు, ఫ్లాట్లు వచ్చేసిన తర్వాత ఈఎంఐ కట్టుకుంటే చాలు, కొంచెం డబ్బు సంపాదన ఉంటుంది. ఇంతకుముందు ఇల్లు కట్టి చూడంటే వాడు మేస్త్రిని పిలుచుకోవాలి, వాడు మోసం వీడు మోసం, అంత బాధ ఉండేది. ఇప్పుడు ఇల్లు కట్టడానికి అంత బాధ లేదు, కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం బోలెడు బాధలు ఉన్నాయి. వీళ్ళకి కూడా కాంట్రాక్టర్లు వచ్చేసారు దాదాపుగా. వాళ్ళు కూడా ఈవెంట్ మేనేజర్లకు ఇచ్చేయాల్సిన పరిస్థితి. ఒక్కొక్క పెళ్ళికి 20-25 లక్షల ఖర్చుతో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తున్నారు. అవును, నిజమే. అవును. కానీ అసలు మంగళవాద్యాలు అంటే పెళ్ళి అనే దగ్గర నుంచి ఇప్పుడు డీజేలోకి వెళ్ళిపోయింది పెళ్ళి. సో మంగళవాద్యాలకి డీజేకి ఎంత తేడా ఉందో కల్చర్కి నువ్వు అది ఆలోచించుకో. మంగళవాద్యాలు అంటే మంగళవాద్యాలు నలుగురు ఉంటారు, వాళ్ళు మహా అంటే ఒక 5,000 ఛార్జ్ చేస్తారు, లేదా 10,000 ఛార్జ్ చేస్తారు పర్ డే అనుకుందాం. కానీ డీజే అంటే ఇక ఆయన ఇష్టం, ఈ రికార్డులోంచి ఆ రికార్డు, ఆ రికార్డులోంచి ఈ రికార్డు. ఒకప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కారులో కూర్చొని ఊరేగుతుంటే ఎదుట ఫ్రెండ్స్ కానీ లేకపోతే హైర్డ్ డ్యాన్సర్స్ కానీ, ఈ రోజుల్లో అంటే ఫిలిం స్టార్స్ కానీ డబ్బులు ఇస్తే వచ్చి డ్యాన్సులు చేస్తే వీళ్ళు ఎంజాయ్ చేసి చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా, పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురే ఇంకా బ్రహ్మాండంగా డ్యాన్సులు ఎరగదీసి డ్యాన్సులు చేస్తున్నారు. అయ్యే వైరల్ అవుతున్నాయి కదా, అవే వైరల్ అవుతున్నాయి. బుల్లెట్ బండి పాట పెట్టుకొని ఇక అమ్మాయి డ్యాన్స్ చేసి వదిలిస్తుంది. అట్లా ఒకప్పుడు మగవాళ్ళు లీడ్ చేసే మ్యారేజ్ తంతు ఇప్పుడు అమ్మాయి సైడ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇక డబ్బు అంటావా, నీకు ఎంత కెపాసిటీ ఉంటే అంత చేయటం. మీరు అన్నట్టు కెపాసిటీ ఉంటే చేయడం వేరు. నా దగ్గర నేను అంత సంపాదించుకున్నా, నాకు 10 లక్షల ఎక్సెస్ మనీ ఉంది, ఓ 9 లక్షలు ఖర్చు పెట్టుకున్నా నాకేం కాదు. కానీ ఏమీ లేని వాళ్ళు, వాడు 9 లక్షలు చేశాడు కాబట్టి వీడు కూడా 9 లక్షలు చేయాలి, వాడు 10 లక్షలు ఖర్చు పెట్టాడు కాబట్టి వీడు 10 లక్షలు ఖర్చు చేయాలి. అప్పు కూడా చేస్తున్నారు. అవును, అప్పులు. అవును. అంటే అప్పు అనేది అది ఎప్పటి నుంచో పెళ్ళంటే ఊరికే అవుతుందా, అప్పు చేయాలనో, కొన్నిసార్లు ఎవడో స్పాన్సర్ చేస్తామనో, కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ ఉంటే వీళ్ళది ఇట్లా పంచుకొని స్పాన్సర్ చేసి చేయటం, బ్రహ్మాండంగా చేయటం, అట్లా కూడా జరుగుతుంది. కానీ ఈ ఖర్చుల సంగతి ఒక ఎత్తు అయితే ఎక్స్ప్లాయిటేషన్ ఇంకొక సైడ్. ఎట్లా అంటారు ఎక్స్ప్లాయిటేషన్? ఎక్కడ ఉంటుంది పెళ్ళి అంటే ఎక్స్ప్లాయిట్ ఎట్లా అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్ ఎక్స్ప్లాయిట్ చేస్తాడు, 10 లక్షల రూపాయల బిల్లు. చాలా తక్కువ చెప్తారు మీరు. ఒక మాట, అవును, మిడిల్ క్లాస్, మనం మిడిల్ క్లాస్ లెవెల్లో మాట్లాడదాం. ఒక 10 అప్పర్ క్లాస్ వాడికి అయితే ఎంతైనా కావచ్చు, ₹1,00,00,000 కూడా కావచ్చు, తనకేం బాధ లేదు కదా. ఒక మిడిల్ క్లాస్ వాడికి 10 లక్షల ఫోటోగ్రఫీ బిల్లు అంటే ఎట్లా మెయింటైన్ చేసి, అది మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్. అవును, వాడు ముద్దు పెట్టుకునేదాకా వదలడు, అంతే. ఇంకా పెళ్లి కాలేదు, ఏమి కాలేదు, ప్రీ వెడ్డింగ్ షూట్లోనే ముద్దు పెట్టుకోండి, ఆ ముద్దు పెట్టుకునేదాకా వదలడు. అండ్ ఒక సైడ్ అబ్బాయి కొంత ఇబ్బంది పడుతున్నా, అమ్మాయిల సైడ్ వాళ్ళు అయితే పెద్దగా ఏమి, అది మనం ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంది. సరే, మరి ప్రీ వెడ్డింగ్ చేశారు, పోస్ట్ వెడ్డింగ్ చేశారు, అన్నీ చేశారు, ఫోటోలు వస్తాయా అంటే రావు. పెళ్ళి అయిపోయి 4 నెలలు అయిపోయి ఉంటుంది, 6 నెలలు అయిపోయి ఉంటుంది, వీళ్ళు హనీమూన్ పోయి వచ్చి ఉంటారు, అన్నీ అయిపోయి ఉంటాయి. ఇప్పటికీ ఆ ఫోటోలు ఇంకా ఎడిటింగ్ కాలేదని, అది చేయలేదని, ఇది చేయలేదని, అంత ఉత్సాహంగా తీసినది మీరు ఎప్పుడు చూస్తారో మీకు తెలియదు. ఇంతకుముందు కాలంలో ఒక ఆల్బమ్ వచ్చేసేది. అవును, 2వ రోజో 3వ రోజో వచ్చినోడికల్లా ఆల్బమ్ ఇచ్చేవాళ్ళం. అవును, లేదా క్యాసెట్ ఉంటే ఆ VHS క్యాసెట్ ఏదో అందులో వేసి అదన్నా చూపించేది, చూసేది. వచ్చినోడికి అది చూపించడం, చాయ్ పానీ ఇవ్వటం, వాడు ఏదో కలిసిపోవడం, ఇట్లా ఉండేది. ఇప్పుడు 4 నెలలైనా 5 నెలలైనా ఆ ఫోటోలు రావు, అది రాదు, హడావుడే. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లే ఒక సినిమా డైరెక్టర్ లాగా అయిపోయారు. ఇటు సైడ్ నిన్ను పూజారి లాగుతుంటాడు, ఏమని, సార్ ఇటు కాన్సన్ట్రేట్ చేయండి, ఈ అక్షింతలు వేయండి అంటాడు. అక్కడ కెమెరామెన్ ఇక్కడ చూడు ఇటు చూడండి సార్ అంటాడు. ఒకసారి 1 మినిట్ అంటాడు, స్మైల్ అంటాడు. ఎంత డిస్టర్బెన్స్ త్రూ అవుట్ ది పెళ్లి తంతులో. నీకు కొన్నిసార్లు అయితే ఆ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ సార్ అనేది కూడా నీకు రికార్డింగ్ అయి ఉంటుంది, దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. నీకు వీళ్ళ గడబడే ఎక్కువ, వీళ్ళ డిస్టర్బెన్సే ఎక్కువ. వీళ్ళ డిస్టర్బెన్స్ ఒకవైపు, పూజారి మళ్ళీ మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు, ఎటో చూస్తున్నారని అంటాడు. మీరు ఇటు చూస్తారా, పూజారి చెప్పేది ఇటు వింటారా?